చీకటి కోట హేమ తరుణ్ హారర్ స్టోరీ పార్క్. వర్షం కురుస్తున్న రాత్రి అడవి మధ్యలో శతాబ్దాల నాటి ఒక పాడుబడ్డ కోట నిలబడి ఉంది. ఆ కోట గురించి గ్రామంలో ఒకే మాట వినిపించేది: సూర్యాస్తమయం తర్వాత ఆ కోటలో అడుగు పెట్టినవారు తిరిగి రారు. హేమ, తరుణ్ ఇద్దరు యూట్యూబ్ కోసం హారర్ వీడియోలు తీసే క్రియేటర్లు. ఆ కోటలో దెయ్యాలు ఉన్నాయని కథలు విని నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాత్రి గంటలకు ఇద్దరు కెమెరా టార్చ్లతో కోటలోకి అడుగుపెట్టారు. మొదటి గది నిశ్శబ్దంగా ఉంది. కాని రెండో గదిలోకి వెళ్లగానే గోడపై రక్తంతో ఇలా రాసి ఉంది: వెనక్కి వెళ్ళండి, ఇంకా సమయం ఉంది. తరుణ్ నవ్వుతూ ఎవరైనా ప్రాంక్ చేశారు అన్నాడు. అప్పుడే దమ్ 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 పై అంతస్తు నుంచి అడుగుల శబ్దం వినిపించింది. హేమ టార్చ్ ను పైకి తిప్పింది. తెల్లని చీరలో ఒక మహిళా నీడ మెట్లపై నిలబడి వారినే చూస్తోంది. టార్చ్ వెలుగు ఒక్కసారిగా ఆరిపోయింది. మళ్లీ వెలిగేసరికి ఆ నీడ కనిపించలేదు. కాని వారి వెనుక నుంచి ఒక చల్లని స్వరం వినిపించింది: మీ ఇద్దరూ బయటకు వెళ్లలేరు, కొనసాగుతుంది. ఆ స్వరం వినగానే హేమ, తరుణ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. కాని అక్కడ ఎవరూ లేరు. అంతలో కోట ప్రధాన తలుపు గట్టిగా మూసుకుపోయింది. డామ్! తరుణ్ తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. ఎంత బలంగా లాగినా అది కదల్లేదు. హేమ కెమెరా స్క్రీన్ చూసి ఒక్కసారిగా భయంతో అరచింది: తరుణ్, మన వెనకాల ఎవరో నిలబడ్డారు. తరుణ్ వెంటనే వెనక్కి తిరిగాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. కాని కెమెరా స్క్రీన్ లో మాత్రం పొడవాటి జుట్టుతో తెల్లని దుస్తులు ధరించిన ఓ భయంకరమైన మహిళ నవ్వుతూ కనిపిస్తోంది. ఆమె నెమ్మదిగా ఇలా చెప్పింది: నా గదిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడే శాశ్వతంగా ఉంటారు. అంతలో కోట అంతా ఒక్కసారిగా చల్లబడిపోయింది. గోడలపై ఉన్న పాత చిత్రాలు ఒక్కొక్కటిగా కింద పడసాగాయి. ఒక చిత్ర వెనుక దాగి ఉన్న రహస్య మార్గం కనిపించింది. ఇక్కడి నుంచి బయటపడే దారి కావచ్చు అని తరుణ్ అన్నాడు. ఇద్దరు టార్చ్ వెలుగుతో ఆ రహస్య మార్గంలోకి అడుగుపెట్టారు. కొన్ని అడుగులు నడిచాక నేలపై ఒక పాత డైరీ కనిపించింది. హేమ దాన్ని తెరిచి చదవడం ప్రారంభించింది. మొదటి పేజీలో పెద్ద అక్షరాలతో ఇలా రాసి ఉంది: ఈ కోటలో బంధించబడిన ఆత్మను మేల్కొలిపారు, ఇప్పుడు మీ వంతు. అంతలోనే వారి వెనుక నుంచి మళ్లీ అడుగుల శబ్దం వినిపించింది. ఈసారి అది మరింత దగ్గరగా వస్తోంది, కొనసాగుతుంది. ఆ అడుగుల శబ్దం క్షణక్షణానికి దగ్గరవుతోంది. హిమ, తరుణ్ భయంతో టార్చ్ ను వెనక్కి తిప్పారు. టార్చ్ వెలుగులో తెల్లని దుస్తులు ధరించిన ఆ మహిళ నెమ్మదిగా వారి వైపు నడుస్తోంది. ఆమె కళ్లలో ఎర్రటి వెలుగు మెరిసిందై. తరుణ్ ధైర్యం చేసి నువ్వెవరు అని అడిగాడు. ఆమె చల్లని స్వరంతో చెప్పింది: నేను ఈ కోటకు కాపలాదారిని కాదు, ఈ కోటలో బంధించబడిన ఆత్మను. అంతే. ఒక్కసారిగా ఆమె అదృశ్యమైంది. డైరీ చివరి పేజీ తానే తెరుచుకుంది. అందులో ఒక పటం మ్యాప్ కనిపించింది. ఆ మ్యాప్ లో కోట కింద ఉన్న రహస్య గది గుర్తించబడింది. ఆ గదికి వెళ్తే నిజం తెలుస్తుంది అని హేమ చెప్పింది. ఇద్దరు జాగ్రత్తగా మెట్లు దిగుతూ భూగర్భ గదికి చేరుకున్నారు. ఆ గది మధ్యలో ఒక పెద్ద ఇనుప పెట్టె ఉంది. దానిపై పాత తాళం, చుట్టూ వింత గుర్తులు కనిపించాయి. తరుణ్ తాళం తాకగానే దడాం! గది తలుపు ఒక్కసారిగా మూసుకుపోయింది. ఇనుప పెట్టె నెమ్మదిగా తనంతట తానే తెరుచుకుంది. లోపల ఒక పురాతన అద్దం ఉంది. హేమ ఆ అద్దంలో చూసింది. కాని అందులో ఆమె ప్రతిబింబం లేదు. దాని బదులు ఆమె వెనుక నిలబడి నవ్వుతున్న అదే భయంకరమైన మహిళ కనిపించింది. హేమ వెనక్కి తిరిగిలోపే ఆ మహిళ చేయి అద్దం నుంచి బయటకు రావడం ప్రారంభించింది. కొనసాగుతుంది. అద్దం నుంచి బయటకు వస్తున్న ఆ చేయిని చూసి హిమ భయంతో వెనక్కి జారుకుంది. తరుణ్ వెంటనే ఆమెను వెనక్కి లాగాడు. అయితే ఆ చేయి క్షణాల్లోనే పూర్తిగా బయటకు వచ్చింది. నల్లని పొడవాటి జుట్టు, తెల్లని వస్త్రం, ఎర్రగా మెరిసే కళ్ళు, అదే భయంకరమైన ఆత్మవారి ముందే నిలబడైందై. ఆమె గంభీరంగా నవ్వుతూ చెప్పింది: ఈ కోట రహస్యాన్ని తెలుసుకున్నవారు ఇక బయటకు వెళ్లలేరు. అంతలో భూగర్భ గది మొత్తం కంపించడం ప్రారంభించింది. పైకప్పు నుంచి రాళ్లు కింద పడసాగాయి. హేమ డైరీని మళ్లీ తెరిచింది. చివరి పేజీలో చిన్న అక్షరాలతో ఒక వాక్యం కనిపించింది: ఆత్మను ఓడించాలంటే కోట మధ్యలో ఉన్న పురాతన గంటను అర్ధరాత్రి మోగించాలి. మనం వెంటనే అక్కడికి వెళ్లాలి అని తరుణ్ అన్నాడు.
ఇద్దరూ పరుగెత్తుకుంటూ రహస్య మార్గం గుండా కోట మధ్య భాగానికి చేరుకున్నారు. అక్కడ ఒక భారీ పాత గంట కనిపించింది. సమయం హేమ గంట తాడును పట్టుకోగానే ఆ భయంకరమైన ఆత్మ ఒక్కసారిగా వారి ముందుకు వచ్చి దారిని అడ్డుకుంది. గంట మోగితే నేను శాశ్వతంగా మాయమవుతాను, అది నేను జరగనివ్వను అంటూ గట్టిగా అరిచింది. అచ్చం అదే సమయంలో గడియారం కొట్టింది. హేమ గంటను మోగించడానికి ప్రయత్నించింది. అయితే వెనుక నుంచి ఎవరో ఆమె భుజంపై చేయి వేశారు. ఆ వ్యక్తి ఎవరు? కొనసాగుతుంది చీకటి కోట హేమ తరుణ్ హారర్ స్టోరీ పార్. హేమ భుజంపై పడిన చేయిని చూసి గట్టిగా కేక వేసింది. వెనక్కి తిరిగి చూసేసరికి అది ఒక వృద్ధ సన్యాసి. ఆయన నెమ్మదిగా చెప్పాడు, భయపడకు, నేను ఈ కోట రహస్యాన్ని కాపాడుతున్న వాడిని. తరుణ్ ఆశ్చర్యంగా అడిగాడు, మరి ఈ ఆత్మ ఎవరు? సన్యాసి లోతుగా నిట్టూర్చి చెప్పాడు, ఎన్నో సంవత్సరాల క్రితం ఈ కోటలో నివసించిన యువరాణిని ద్రోహంగా చంపేశారు. ఆమె ఆత్మ కోపంతో ఇక్కడే బంధించబడింది. గంట మోగితే ఆమె శాపం ముగుస్తుంది. అంతలో ఆ ఆత్మ భయంకరంగా అరిచింది. కోట గోడలు కంపించాయి. నల్లని నీడలు హేమ తరుణ్ల వైపు దూసుకొచ్చాయి. ఇప్పుడే గంట మోగించండి అని సన్యాసి గట్టిగా చెప్పాడు. తరుణ్ నీడలను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. హేమ తన ధైర్యాన్ని కూడగట్టి గంట తాడును బలంగా లాగింది. గొంగి గంట శబ్దం కోట మొత్తం మార్మోగింది. ఆ క్షణంలో ఆత్మ గట్టిగా అరుస్తూ వెలుగులో కరిగిపోవడం ప్రారంభించింది. కాని పూర్తిగా మాయమయ్యే ముందు ఆమె ఒక్క మాట చెప్పింది, శాపం ముదియలేదు, అసలు చీకటి ఇంకా కింద నిద్రిస్తోంది. అంతే, కోట నేల ఒక్కసారిగా చీలిపోయింది. ఆ చీలికలో నుంచి భారీ నల్లని చేయి నెమ్మదిగా పైకి రావడం మొదలైంది. హిమ, తరుణ్, సన్యాసి ముగ్గురు భయంతో నిలిచిపోయారు. ఆ నల్లని చేయి ఎవరిది? కొనసాగుతుంది చీకటి కోట హేమ తరుణ్ హారర్ స్టోరీ పార్. నేల చీలికలో నుంచి బయటకు వచ్చిన నల్లని చేయి ఒక్కసారిగా తరుణ్ కాలిని పట్టుకుంది. హేమ, నన్ను కాపాడు అని తరుణ్ గట్టిగా అరిచాడు. హేమ వెంటనే అతని చేతిని పట్టుకుని బలంగా లాగింది. అదే సమయంలో సన్యాసి తన చేతిలో ఉన్న పవిత్ర రుద్రాక్షను చీలికలోకి విసిరాడు. ఒక్కసారిగా తెల్లని వెలుగు విరిసింది. కాని ఆ వెలుగు కొన్ని క్షణాలే నిలిచింది. చీలికలో నుంచి నెమ్మదిగా ఒక భారీ నల్లని రూపం పైకి వచ్చింది. దానికి ఎర్రగా మండే 2 కళ్ళు, పొడవాటి గోర్లు ఉన్నాయి. సన్యాసి వణుకుతూ అన్నాడు, ఇదే చీకటి కోటకు అసలైన అధిపతి. శతాబ్దాలుగా నిద్రిస్తున్న రాక్షసాత్మ. ఆ రాక్షసాత్మ గర్జించగానే కోట అంతా చీకటిలో మునిగిపోయింది. హేమ చేతిలో ఉన్న కెమెరా ఒక్కసారిగా వెలిగింది. కెమెరా స్క్రీన్ పై ఒక సందేశం కనిపించింది. ఈ రాక్షసాత్మను ఓడించాలంటే కోటపై అంతస్తులో దాగి ఉన్న పవిత్ర ఖడ్గాన్ని తీసుకురండి. మనం వెంటనే వెళ్ళాలి అని తరుణ్ అన్నాడు. ముగ్గురు మెట్ల వైపు పరుగెత్తారు. కాని ప్రతి మెట్టు ఎక్కే కొద్దీ వారి వెనుక నుంచి రాక్షసాత్మ గర్జన మరింత దగ్గర పడుతోంది. పై అంతస్తుకు చేరుకున్న వెంటనే ఒక పురాతన గదిలో బంగారు కాంతితో మెరిసే ఖడ్గం కనిపించింది. హేమ ఖడ్గాన్ని తాకబోతుండగా ఆ ఖడ్గాన్ని కాపాడుతున్న మరో భయంకరమైన నీడ వారి ముందుకు వచ్చింది. ఈ ఖడ్గాన్ని పొందాలంటే ముందుగా నన్ను దాటాలి. కొనసాగుతుంది చీకటి కోట హేమ తరుణ్ హారర్ స్టోరీ పార్. బంగారు ఖడ్గం ముందు నిలబడ్డ ఆ నల్లని నీడ నెమ్మదిగా మనిషి రూపం దాల్చింది. అతని కళ్లలో నీలి మంటలు మెరుస్తున్నాయి. ఈ ఖడ్గం ధైర్యవంతులకే చెందుతుంది అని అతను గంభీరంగా అన్నాడు. హేమ ముందుకు వచ్చి, మేము ఈ కోటను శాపం నుంచి విముక్తి చేయడానికి వచ్చాం అంది. నీడ కొన్ని క్షణాలు వారిని గమనించి ఒక పరీక్ష పెట్టింది. ఈ ఖడ్గాన్ని తీసుకోవాలంటే మీలో ఒకరు మీ గొప్ప భయాన్ని ఎదుర్కోవాలి. వెంటనే గది మొత్తం మాయమైపోయింది. హేమ తన చిన్ననాటి భయంకరమైన జ్ఞాపకాల మధ్య నిలబడింది. తరుణ్ మాత్రం అంతులేని చీకటిలో ఒంటరిగా చిక్కుకున్నాడు. ఇద్దరూ భయపడినా ఒకరి కోసం మరొకరు ధైర్యంగా ముందుకు సాగారు. ఆ గది మళ్లీ యథాతథంగా మారింది. ఆ నల్లని నీడ చిరునవ్వు నవ్వి, మీ ధైర్యమే మీ బలం అంటూ పక్కకు తప్పుకుంది. హేమ బంగారు ఖడ్గాన్ని చేతిలోకి తీసుకున్న వెంటనే అది ప్రకాశవంతమైన వెలుగును వెదజల్లింది. అదే క్షణంలో కింద అంతస్తు నుంచి రాక్షసాత్మ గర్జన వినిపించింది. సన్యాసి ఆందోళనగా అన్నాడు, త్వరపడండి, అది పూర్తిగా మేల్కొనేలోపు ఆపాలి. హేమ, తరుణ్ ఖడ్గంతో కిందకు పరుగెత్తారు. కాని మెట్ల చివర
రాక్షసాత్మ ఇప్పటికే వారి కోసం ఎదురుచూస్తోంది. దాని కళ్లలో మండుతున్న కోపాన్ని చూసి ఇద్దరూ క్షణం పాటు స్తబ్దులయ్యారు. అంతిమ పోరాటం ప్రారంభం కానుంది. కొనసాగుతుంది చీకటి కోట. హేమ తరుణ్ హారర్ స్టోరీ పార్ట్. మెట్ల చివర నిలబడ్డ రాక్షసాత్మ ఒక్కసారిగా భయంకరంగా గర్జించింది. ఆ గర్జనతో కోట గోడలు కంపించాయి. హేమ చేతిలోని బంగారు ఖడ్గం ప్రకాశించింది. సన్యాసి గట్టిగా అరిచాడు, ఖడ్గాన్ని దాని గుండె వైపు గురిపెట్టు. రాక్షసాత్మ మెరుపు వేగంతో హేమపై దాడి చేసింది. తరుణ్ వెంటనే హేమను పక్కకు లాగాడు. దడామ్! దాని భారీ గోర్లు నేలను చీల్చేశాయి. హేమ ధైర్యంగా ముందుకు దూసుకెళ్లి ఖడ్గంతో దాడి చేసింది. ఖడ్గం తాకదానే రాక్షసాత్మ వెనక్కి వెళ్లి భయంకరంగా అరిచింది. అయితే అది వెంటనే నల్లని పొగగా మారి హేమ తరుణ్ చుట్టూ వ్యాపించింది. వారికి ఏమీ కనిపించలేదు. ఆ పొగ మధ్యలో ఒక చిన్నారి ఏడుపు వినిపించింది. నన్ను కాపాడండి! హేమ ఆ స్వరం వైపు నడిచింది. పొగ తొలగిన తరువాత గొలుసులతో బంధించబడిన ఒక చిన్న అమ్మాయి కనిపించింది. సన్యాసి ఆశ్చర్యంతో అన్నాడు, ఈ చిన్నారే శాపానికి మూలం కాదు. ఆమె ఈ రాక్షసాత్మ చేత బంధించబడిన పవిత్ర ఆత్మ. హేమ గొలుసులను ఖడ్గంతో ఒక్క దెబ్బలో తెంచింది. ఆ చిన్నారి శరీరం నుంచి తెల్లని వెలుగు వెలువడింది. ఆ వెలుగు రాక్షసాత్మను బలహీనంగా మార్చింది. కాని అది చివరి ప్రయత్నంగా మొత్తం కోటను కూల్చడం ప్రారంభించింది. రాళ్లు కింద పడుతున్నాయి. కోట కూలిపోతోంది. హేమ తరుణ్ బయటకు చేరుకుంటారా? కొనసాగుతుంది చీకటి కోట. హేమ తరుణ్ హారర్ స్టోరీ పార్ట్. కోట మొత్తం కూలిపోతుండగా హేమ, తరుణ్, సన్యాసి ఆ చిన్నారితో కలిసి బయటకు పరుగెత్తారు. వారి వెనుక భారీ రాళ్లు కూలిపడుతున్నాయి. దుమ్ము, చీకటి మధ్య దారి కూడా కనిపించడం లేదు. అంతలో రాక్షసాత్మ చివరిసారిగా భయంకరంగా గర్జించింది. మీరు నన్ను ఓడించలేరు. హేమ చేతిలోని బంగారు ఖడ్గం ఒక్కసారిగా మరింత ప్రకాశించింది. ఆ చిన్నారి తన చేతిని ఖడ్గంపై ఉంచగానే ఖడ్గం నుంచి వెలువడిన తెల్లని కాంతి నేరుగా రాక్షసాత్మను తాకింది. ఒక భయంకరమైన అరుపుతో రాక్షసాత్మ నల్లని పొగగా మారి గాలిలో కలిసిపోయింది. అదే క్షణంలో కోట కంపించడం ఆగిపోయింది. చిన్నారి చిరునవ్వుతో హేమను చూసి, నన్ను విముక్తి చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పింది. ఆమె శరీరం కాంతిగా మారి ఆకాశంలో కలిసిపోయింది. సన్యాసి నిశ్శబ్దంగా అన్నాడు, శాపం ముగిసింది. కాని ఈ కోటలో ఇంకా ఒక రహస్యం మిగిలి ఉంది. హేమ, తరుణ్ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు. వారు బయటకు వచ్చి కెమెరాను పరిశీలించారు. వీడియో మొత్తం సరిగ్గా రికార్డ్ అయింది. కాని చివరి సెకన్లలో ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. హేమ, తరుణ్ ఇద్దరూ కోట బయట నిలబడి ఉన్నారు. వారి వెనుక కూలిపోయిన కోట శిథిలాల మధ్య ఒక నల్లని నీడ నెమ్మదిగా నిలబడి వారిని చూస్తోంది. ఆ వీడియోను చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. ఆ నీడ నిజంగా అంతమైందా, లేక ఇంకా వారిని వెంటాడుతోందా? చివరి భాగం కొనసాగుతుంది చీకటి కోట. హేమ తరుణ్ హారర్ స్టోరీ ఇనాల్ పార్. కోట నుంచి సురక్షితంగా బయటపడిన హేమ, తరుణ్ ఆ వీడియోను మళ్లీ చూశారు. చివరి 10 సెకన్లలో కనిపించిన నల్లని నీడ ఒక్కసారిగా కెమెరా వైపు నడవడం ప్రారంభించింది. అప్పుడే వీడియో తనంతట తానే ఆగిపోయింది. సన్యాసి గంభీరంగా చెప్పాడు, ఆ నీడ రాక్షసాత్మ కాదు. ఈ కోటను శతాబ్దాలుగా కాపాడుతున్న రహస్య రక్షకుడు. చెడు శక్తి నశించిన తర్వాత మాత్రమే అతను కనిపిస్తాడు. అంతలో కోట శిథిలాల మధ్య నుంచి ఒక బంగారు కాంతి వెలిగింది. హేమ, తరుణ్ అక్కడికి వెళ్లి చూడగా ఒక పురాతన రాతి పెట్టె కనిపించింది. దాన్ని తెరిచేసరికి అందులో ఒక తామ్రపత్రం ఉంది. దానిపై ఇలా రాసి ఉంది, ధైర్యంతో చీకటిని జయించిన వారే ఈ కోటకు నిజమైన విజేతలు. అదే క్షణంలో నల్లని నీడ నెమ్మదిగా వారి ముందుకు వచ్చింది. కాని ఈసారి అది భయంకరంగా లేదు. అది తల వంచి వారికి నమస్కరించి తెల్లని కాంతిగా మారి ఆకాశంలో కలిసిపోయింది. కోటపై ఉన్న శాపం పూర్తిగా తొలగిపోయింది. కొన్ని రోజుల తర్వాత హేమ, తరుణ్ తమ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోను అప్లోడ్ చేశారు. వీడియో వైరల్ అయింది. అయితే ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఆ వీడియో చూసిన కొందరు ప్రేక్షకులు కామెంట్లలో ఇలా రాశారు, వీడియో చివర్లో మీ ఇద్దరి వెనుక ఇంకా ఒక నీడ నిలబడి కనిపించింది. హేమ, తరుణ్ మళ్లీ ఆ వీడియో చూశారు. ఈసారి వారి వెనుక ఎలాంటి నీడ లేదు. అది నిజంగానే ఉందా, లేక ప్రేక్షకుల కళ్లకు మాత్రమే కనిపించిన రహస్యమా? చీకటి కోట రహస్యం ముగిసింది.
కానీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎప్పటికీ చీకటిలోనే మిగిలిపోయాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.